చాలామంది పేషెంట్స్ ఏంటంటే, సార్ మాకు నరాల బలహీనత ప్రాబ్లమ్ ఉంది. మాకు మ్యారేజ్ అయ్యి రీసెంట్‌గా 2, 3 సంవత్సరాలు అయింది సార్. కాబట్టి ఈ సెక్సువల్ సమస్య నుంచి బాధపడుతున్నాము. ఎక్కువసేపు చేయలేకపోతున్నాము. తొందరగా అయిపోతుంది అని ఎక్కువ పేషెంట్స్ చాలామంది చెప్తుంటారండి. అంటే దీనికి కారణాలేంటి? ఇప్పుడు నరాల బలహీనత రావడానికి కారణం ఏంటంటే మొదటగా టెన్షన్, స్ట్రెస్ అని చెప్పొచ్చండి. వాళ్ళు ఏదైనా ఎక్కువ టెన్షన్ పడ్డా, ఏదైనా స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది, సెక్సువల్ హార్మోన్. ఆ హార్మోన్ తగ్గినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది ఎక్కువగా ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారు. డైట్ పోషక పదార్థాల లోపం వల్ల కూడా మనకి సెక్సువల్ వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సెక్సువల్ వీక్నెస్కి చాలామంది వయాగ్రా, సుహాగ్రా అనేక రకాల ట్యాబ్లెట్స్ వాడతారండి. అది చాలా మంచిది కాదండి. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి మన హోమియోపతి విధానంలో మన దగ్గర కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ నరాల బలహీనతకు, సెక్సువల్ వీక్నెస్కు మంచి మెడిసిన్స్ ఉంటాయండి. అంటే వీటి వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. అలాగే దాంతోపాటు మీకు డైట్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏమి అంతగా ఉండవు. కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు కొంతకాలం పాటు మన మందులు వాడినట్లయితే ఈ నరాల బలహీనత, సెక్సువల్ వీక్నెస్ ప్రాబ్లమ్స్ మీరు హ్యాపీగా ప్రాబ్లం లేకుండా మీరు చూసుకోవచ్చండి.